పెద్ది మూవీ వచ్చి ఇప్పుడే డే 13th అనేది గడుస్తుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఒక లైవ్ డేటా అండి. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది. ఈ రోజు అఫీషియల్ పోస్ట్ అయితే వదలలేదనమాట. వీళ్ళు పెద్ది టీం వాళ్ళు డే బై డే వదులుతూ వచ్చారనమాట. మరి ఈ రోజేమో మనకైతే తెలీదు, రాలేదన్నమాట అఫీషియల్ పోస్టర్ అనేది. సో చూసుకున్నట్లయితే ఒక ఎస్టిమేషన్ వేసి మరీ చెప్తానమాట. కలెక్షన్ అనేది ఎవరు మిస్ చేయదు. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి బ్రదర్స్, ఓకేనా. సో చూసుకున్నట్లయితే 393 కోట్లు విత్ ఇన్ 11 డేస్కి ఆ యొక్క మూవీ కలెక్షన్ చేసిందని చెప్పి ఒక అఫీషియల్ పోస్ట్ అయితే వదిలేరు. 12వ రోజు వదిలేరనమాట. సో 12వ రోజు లైవ్ డేటా అనేది జరిగింది. ఆ రోజు వచ్చి ఈ యొక్క 12వ రోజు 4,10,00,000 అయితే సంపాదించింది అనమాట. సో ఆ యొక్క 4 కోట్లు మళ్ళీ వచ్చి ఇది యొక్క 393 కోట్లు, ఓకేనా. మొత్తంగా లెక్కేసుకోండి అప్పుడు, ఓకే. సో చూసుకున్నట్లయితే 396 కోట్లు 397 కోట్లు కూడా వేసుకోండి వరామరి గారు చూసుకున్నట్లయితే. ఎందుకంటే ఈరోజు డే 13th అనేది గడుస్తుంది కదా. సో అదనమాట. చూసుకున్నట్లయితే 400 కోట్లకి దగ్గరలో ఉందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి డే 13th అనేది గడుస్తుంది కాబట్టి ఇది ఒక లైవ్ డేటా. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది కంపల్సరీ, ఖచ్చితంగా. సో చూసుకున్నట్లయితే హిందీలో వచ్చి 26 లక్షలు అయితే సంపాదించింది. తెలుగులో వచ్చి 1,04 లక్షలు అయితే సంపాదించింది అనమాట. సో థియేటర్లు చూసుకున్నట్లయితే హిందీ సైడ్ వచ్చి 807 షోస్ అయితే పడ్డాయన్నమాట. సో మన తెలుగులో వచ్చి 1140 షోస్ అయితే పడ్డాయన్నమాట. టోటల్గా ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి 221.40 కోట్లు అయితే ఉందండి. సారీ అండి, 40 కోట్లు కాదు, 40 లక్షలు. 221 కోట్ల 40 లక్షలు అయితే ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి, ఓకే. సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి ప్రీమియర్స్ ద్వారా 18,50 లక్షలు అయితే సంపాదించింది. డే 1 చూసుకున్నట్లయితే 51 కోట్లు అయితే సంపాదించింది. సో డే 2 చూసుకున్నట్లయితే 26,90 లక్షలు అయితే సంపాదించింది. డే 3 చూసుకున్నట్లయితే 29,10 లక్షలు అయితే సంపాదించింది. డే 4 చూసుకున్నట్లయితే 32,15 లక్షలు సంపాదించింది. డే 5 చూసుకున్నట్లయితే 12,35 లక్షలు అయితే సంపాదించింది. డే 6 చూసుకున్నట్లయితే 9,70 లక్షలు అయితే సంపాదించింది. డే 7 చూసుకున్నట్లయితే 7,55 లక్షలు అయితే సంపాదించింది. సో డే 8 చూసుకున్నట్లయితే 6,30 లక్షలు అయితే సంపాదించింది. అక్కడికి వీక్ అనేది ఎండ్ అయిపోయింది అనమాట, ఓకే. సో మొత్తంగా చూసుకున్నట్లయితే 193.55 లక్షలు అయితే ఉందన్నమాట. అంటే 193,55 లక్షలు అయితే ఇండియన్ నెట్ కలెక్షన్ అనమాట. ఇప్పుడు నేను చెప్పింది, ఇప్పుడు దాకా నేను చెప్పింది, ఓకేనా. సో డే 9 చూసుకున్నట్లయితే 5,15 లక్షలు అయితే సంపాదించింది. సో డే 10 చూసుకున్నట్లయితే 8,10 లక్షలు అయితే సంపాదించింది ఇండియన్ నెట్ కలెక్షన్లో. సో డే 11 చూసుకున్నట్లయితే ఇండియన్ నెట్ కలెక్షన్లో 9,20 లక్షలు అయితే సంపాదించింది. డే 12 అండి, సారీ అండి. డే 12 చూసుకున్నట్లయితే నిన్న జరిగింది కదా, 4,10 లక్షలు అయితే సంపాదించింది అనమాట. సో డే 13th అనేది గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి 1,30 లక్షలు అయితే సంపాదించింది. టోటల్గా ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి 221 కోట్ల 40 లక్షలు అయితే సంపాదించింది. ఇది మామూలుగా ఇండియన్ నెట్ కలెక్షన్లో, ఓకేనా. సో దీని బజ్ అనేది ఎక్కువగా ఏపీ టు తెలంగాణలోనే ఉంది, ఇంకెక్కడా లేదు. కర్ణాటక, తమిళనాడు అక్కడక్కడ అలా ఉందన్నమాట, కేరళ, ఓకే. సో చూసుకున్నట్లయితే హిందీ సైడ్ కూడా చాలా తక్కువ ఉంది. షోస్ కూడా ఈ రోజు చాలా తక్కువ పడ్డాయన్నమాట. తెలుగులో కూడా చాలా తక్కువ అయితే పడ్డాయన్నమాట. సో చూసుకున్నట్లయితే హైదరాబాద్లో 339 షోస్ అయితే పడ్డాయన్నమాట. బెంగళూరులో 292 షోస్ అయితే పడ్డాయన్నమాట. సో వైజాగ్లో చూసుకున్నట్లయితే 97 షోస్ అయితే పడ్డాయన్నమాట. విజయవాడలో 69, వరంగల్లో 22, సో కాకినాడలో వచ్చి 21, గుంటూరులో 16, సో చెన్నైలో 9, ఓకే. నిజామాబాద్లో వచ్చి 8, ఓకే. కరీంనగర్లో వచ్చి 4, ముంబైలో వచ్చి 2, అంతే, 2 షోస్ పడ్డాయి ఈరోజు. మహబూబ్ నగర్లో వచ్చి 2, నేషనల్ క్యాపిటల్ రీజియన్ NCR అంటే తెలియదు కానీ, సో అదేంటో మనకైతే తెలియదులేండి. సో చూసుకున్నట్లయితే అక్కడైతే ఒక షో అయితే పడ్డాదనమాట, ఓకే. సో దీని బజ్ అనేది అక్కడక్కడ అలా ఉందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. హిందీలో చూసుకున్నట్లయితే సూరత్లో వచ్చి 88 షోస్ అయితే పడ్డాయన్నమాట. న్యూఢిల్లీలో వచ్చి 92 షోస్ అయితే పడ్డాయన్నమాట. అహ్మదాబాద్లో వచ్చి 73 షోస్ అయితే పడ్డాయి. జైపూర్లో వచ్చి 28 షోస్ అయితే పడ్డాయి. లక్నోలో వచ్చి 25, ముంబైలో వచ్చి 22, పూణేలో వచ్చి 17, సో కోల్కతాలో వచ్చి 10. కోల్కతా అంటే చాలా దూరం అండి అది, ఓకే. సో చూసుకున్నట్లయితే భూపాల్లో వచ్చి 9, హైదరాబాద్లో వచ్చి 8, బెంగళూరులో వచ్చి 6, చండీగఢ్లో వచ్చి 3 అనమాట. చండీగఢ్, ఓకే, 3 అనమాట.
సో అర్థమైంది అనుకుంటా. ఇక చూసుకున్నట్లయితే వీళ్ళు ప్రతి పోస్టర్లో ఇండియన్ సౌత్ ఇండియా నెంబర్ 1 ప్లేస్లో ఉన్న హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ చేసిన మూవీ ఏదైతే ఉంటుందో అది పెద్ద మూవీ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు అనమాట. కింద ఇండియన్ కా పహిల్వాన్, సౌత్ ఇండియన్ కా పహిల్వాన్ అని. ఓకే, సో చూసుకున్నట్లయితే పెద్ద మూవీ వచ్చి ఇప్పటికే 396 కోట్లు అయితే వసూలు అయితే చేసేసింది. డే 13th తీసేయండి. ఓకే, వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా నెంబర్ 1 ప్లేస్లో ఉందండి నిజంగానే. సో నెంబర్ 2 ప్లేస్లో వచ్చి కరుపు ఉందన్నమాట, ఏది సూర్య మూవీ. ఓకే, సో థర్డ్ ప్లేస్లో వచ్చి మన మనశంకర్ వరప్రసాద్ అయితే ఉందన్నమాట. కొత్త కొత్త మూవీస్ అనేవి వస్తూ ఉన్నాయి. సో 4th ప్లేస్లో వచ్చి దృశ్యం 3 అయితే ఉందన్నమాట. 5th ప్లేస్లో వచ్చి వాజా 2 అని చెప్పి బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్ అని చెప్పి ఒక మూవీ అయితే ఉంది, అది 5th ప్లేస్లో ఉందన్నమాట. సో చూసుకున్నట్లయితే 6th ప్లేస్లో వచ్చి ది రాజా సాబ్ అయితే ఉంది. 7th ప్లేస్లో వచ్చి భూత్ బంగ్లా ఉంది. 8th ప్లేస్లో వచ్చి రాజా శివాజీ అయితే ఉంది. 9th ప్లేస్లో వచ్చి ఓ రోమియా అనే ఒక మూవీ అయితే ఉందన్నమాట. 10th ప్లేస్లో వచ్చి అనగనగా ఓ ధీరుడు అయితే ఉందన్నమాట. సో చూసుకున్నట్లయితే కరుపు అనే మూవీ 340 కోట్లు అయితే వసూలు అయితే చేసిందండి. మనశంకర్ వరప్రసాద్ 300 కోట్లకు పైగానే వసూలు అయితే చేసిందన్నమాట. అక్కడ క్లారిటీ. ఇక చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్గా 2026లో వరల్డ్ వైడ్గా నెంబర్ 1 ప్లేస్లో, అంటే భూమి మీద ఉన్న నెంబర్ 1 ప్లేస్ ఇప్పుడు ఈ ఇయర్లో 2026లో ఉన్న మూవీ, ఏకైక నెంబర్ 1 మూవీ ది సూపర్ మ్యారియో గెలాక్సీ మూవీ. 1 బిలియన్కి పైగా ఈ యొక్క మూవీ అయితే వసూలు అయితే చేసింది. అది ఇండియన్ కరెన్సీలో వచ్చి 8600 కోట్లు. మైకేల్ జాక్సన్ అని చెప్పి ఒక మూవీ వచ్చింది, అంటే మైకేల్ ఇటీవల వచ్చింది. అది వచ్చి $934 మిలియన్ అయితే సంపాదించింది. అంటే ఇండియన్ కరెన్సీలో 8030 కోట్లు. థర్డ్ ప్లేస్లో వచ్చి ప్రాజెక్ట్ హెయిల్ మేరీ అని చెప్పి స్పేస్ మూవీ ఒకటి వచ్చింది. ఆ మూవీ వచ్చి $681 మిలియన్ అయితే సంపాదించింది. ఇండియన్ కరెన్సీలో వచ్చి 5860 కోట్లు. ఓకే, సో 4th ప్లేస్లో వచ్చి ది డెవిల్ వార్స్ ప్యారడా అని చెప్పి ఒక మూవీ అయితే ఉందన్నమాట. అది 5000 కోట్లుగా పైగా 5805 కోట్లు అయితే వసూలు అయితే చేసిందండి. ఎగ్జాక్ట్ ఫిగర్ అదేలే. చూసుకున్నట్లయితే 6th ప్లేస్లో వచ్చి హోపర్స్ అనే మూవీ ఉంది, 14,000 కోట్లకు పైగానే వసూలు అయితే చేసింది. సో సారీ అండి, 5th ప్లేస్లో వచ్చి అప్ సీజన్ అని చెప్పి ఒక మూవీ అయితే ఉందన్నమాట. మారిపోయింది ఇప్పుడు. కొత్త కొత్త మూవీస్ అనేవి వస్తున్నాయి అక్కడ వరల్డ్ వైడ్గా, మన ఇండియన్ లాంగ్వేజ్లో రిలీజ్ అవ్వలేదు. సో చూసుకున్నట్లయితే అప్ సీజన్ మూవీ అయితే ఉందో 16 కోట్లకు పైగానే వసూలు అయితే చేసింది. అది అతి తక్కువ బడ్జెట్, 6 కోట్లు. సో ఈ విధంగా ఉందండి, ఈ రేంజ్లో ఉంది. 2026లో మూవీస్ నెంబర్ 1 ప్లేస్లో వచ్చి ఆ మూవీస్ అనమాట. ఇక వరల్డ్ వైడ్గా మొత్తంగా జీవితకాలం వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే నెంబర్ 1 ప్లేస్లో వచ్చి అవతార్ మూవీ 25,100 కోట్లు అయితే సంపాదించింది. ఇండియన్లో చూసుకున్నట్లయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఆ యొక్క దంగల్ మూవీ అయితే ఉందన్నమాట 1st ప్లేస్లో. పెద్ద మూవీ వచ్చి 10th ప్లేస్లోనో 9th ప్లేస్లోనో ఉంది, అది కరెక్ట్గా తెలియదు. సో మన సౌత్ సైడ్ చూసుకున్నట్లయితే ఓన్లీ బాహుబలి ఉంది, ది కన్క్లూజింగ్. సో ఇక చూసుకున్నట్లయితే ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే పెద్ద మూవీ వచ్చి 221 కోట్లు 40 లక్షలు అయితే సంపాదించింది. ఓకే, సో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇండియన్ గ్రాస్లో చూసుకున్నట్లయితే 280 కోట్లు కానీ 270 కోట్లు అయితే ఉండొచ్చు అనమాట. టోటల్గా 396 కోట్లు అయితే ఉందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది డే 13th కూడకపోతే. సో ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో అది 53 కోట్లు అయితే ఉందండి. ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు, ఓకే, అదర్ కంట్రీ నుంచి ఇంటర్నేషనల్ కలెక్షన్ అనమాట. అది 53 కోట్లు అయితే ఉందన్నమాట. దాంట్లో షేర్ వచ్చి 35 కోట్లు అని చెప్తున్నారనమాట. కొంతమంది 28 అని చెప్తున్నారనమాట. మన ఏపీలోనే కొన్ని దగ్గరలో షేర్లు అనేటివి మన ప్రొడ్యూసర్కి అయితే వచ్చాయన్నమాట. అది తెలిసిందే. థియేట్రికల్ రైట్స్ వచ్చి 225 కోట్లు అయితే వసూలు అయితే చేసింది, క్లారిటీగా తెలుస్తుంది అనమాట. సో దీని జీవితకాలం ఎంత సంపాదిస్తుంది ఏంటి, ఎక్కడెక్కడ ఏ మూవీని దాటింది అని చెప్పి క్లారిటీగా చెప్తాను. పెద్దకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి బ్రదర్స్. ఎవరు మిస్ చేయదు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆలో పెట్టుకోండి. ఓకేనా, బాయ్.